ఇవాళ మా అమ్మ చేసే టమాటా రోటి పచ్చడి చేద్దాం, ఎలాగో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి 250 గ్రాములు టమాటా, ఒక నిమ్మకాయ సైజు అంట ఇవి చింతపండు, 2 కరివేపాకు రొమ్మలు, ఒక కొంచెం కొత్తిమీర, 15 కాయలు పచ్చిమిర్చి కాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే తాలింపు కొరకు మినపగుళ్ళు, కొత్తిమీర పైన స్టఫింగ్ కోసం, కరివేపాకు, ఎండుమిర్చి, ఈ ఎల్లుల్లిపాయలు, ఈ నువ్వులు, టమాటా వేపిస్తాం కదా అందులో వేయాలంట. వేసి కొంచెం వేగాక ఇందులో వేయాలంట. అది చూద్దాం రండి ఎలా చేయాలి. దాని కొరకు ముందుగా ఒక 3 చెంచాలు నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు ఒక టీ స్పూన్ కాదు, అర స్పూను, ఒక అర టీ స్పూను పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా ఇది చింతపండు. తర్వాత టమాటాలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. కావాలంటే అలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇలా టమాటాలు సైజ్ వేసుకోవచ్చు. చిన్నవి అయితే, బాగా పండినవి అయితే ఇలా వేసుకోవచ్చు. అలా మగ్గేటప్పుడు నువ్వులు వేసుకోవాలండి, టేస్ట్ వస్తుంది అప్పుడు. ఇవి ఇలా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇలా మగ్గాక తీసుకుని రోట్లో వేసి కుమ్ముకోవడమే. ఇలా వేపించుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి, రోట్లో వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కుమ్మాలి. కుమ్మిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు చూపిస్తా. తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాక మినపగుళ్ళు, తర్వాత ఎల్లుల్లిపాయలు, ముందుగా పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఇంకా వేసుకొని తాలింపు దాని మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తా. ఇవి వేగిన తర్వాత తీసుకుని రోటీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మా అమ్మ చేసిన గుమగుమలాడే టమాటా రోటి పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.